హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 375 పాయింట్స్ గెయిన్ అయి 48,081 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 110 పాయింట్స్ గెయిన్ అయి 14,406 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి రెడ్ లోనే ఉంది, ఓపెనింగ్ కూడా నెగిటివ్ లోనే ఉంది. బట్ ఓపెన్ అయిన పాయింట్ ఆఫ్ టైం నుంచి ఇండెక్స్ లో మనకి గ్రాడ్యువల్ గా రికవరీ అయితే కనిపించడం జరిగింది. మార్కెట్లో ఉన్న అప్డేట్స్ అండ్ కొన్ని రిజల్ట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ కంపెనీ రిలేటెడ్గా ఒక స్మాల్ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఐనాక్స్ విండ్ ఇవాళ మీకు ఇంట్రోడక్ట్ సెషన్స్లో నియర్లీ 20% దగ్గరగా పెరిగింది అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా కొంత పెరుగుతూనే ఉంది. సో ఐనాక్స్ విండ్, ఐనాక్స్ ఎయిర్ అనే 2 కంపెనీస్ ఉన్నాయి. ఐనాక్స్ విండ్ వాళ్ళు పవర్ని జనరేట్ చేస్తారు. ఐనాక్స్ ఎయిర్ వాళ్ళు ఇండియాలోనే లార్జెస్ట్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ అలాగే మెడికల్ గ్యాసెస్ సప్లయర్ అనమాట. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకి ఏది ఎక్కువగా వినిపిస్తుంది, హాస్పిటల్స్లో ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువైంది, అక్కడ ప్రాపర్ సప్లై లేదని అని మనకి అప్డేట్స్ వస్తున్నాయి కదా. దీని రిలేటెడ్గా ఐనాక్స్ ఎయిర్ వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేస్తూ వచ్చారు. వీళ్ళు ఇండస్ట్రియల్ అలాగే మెడికల్ గ్యాసెస్ ని సప్లై చేస్తుంటారు అనుకున్నాం కదా, అందులో ఆక్సిజన్ కూడా సప్లై చేస్తారు, మెడికల్ ఆక్సిజన్ కూడా. ఈ కంపెనీ వాళ్ళు మేము మాక్సిమం ప్రొడక్షన్ కెపాసిటీని రీచ్ అయ్యాం, మీన్స్ మేము ఎంతైతే ప్రొడక్షన్ చేయగలమో అంత ప్రొడక్షన్ ప్రెజెంట్ చేస్తున్నాం అనేసరికి సో ప్రొడక్షన్ పీక్స్లో ఉందంటే సేల్స్ కూడా అలానే ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. సో తద్వారా వాళ్ళు కమింగ్ డేస్లో మంచిగా గెయిన్ అవుతారని ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఐనాక్స్ ఎయిర్ రిలేటెడ్గా క్రియేట్ అయింది. కాకపోతే మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఐనాక్స్ ఎయిర్ రిలేటెడ్గా వచ్చిన అప్డేట్కి ఐనాక్స్ విండ్ని లింక్ చేస్తూ మీకు అప్డేట్స్ అయితే కనిపిస్తుంటాయి. బట్ నేను చెప్పాలనుకుంటుంది, ఐనాక్స్ విండ్కి ఐనాక్స్ ఎయిర్కి ఎటువంటి లింక్ కూడా లేదు. ఐనాక్స్ విండ్ అనేది పవర్ జనరేషన్ కంపెనీ, ఐనాక్స్ ఎయిర్ అనేది మెడికల్ అండ్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ని సప్లై చేసే కంపెనీ. సో ప్రీవియస్గా కూడా బాంబే ఆక్సిజన్లో జస్ట్ ఆక్సిజన్ ఉందనే ఒక పేరుతో స్టాక్ నియర్లీ 100% దగ్గరగా గెయిన్ అయింది. బట్ రీసెంట్గా అది లోయర్ సర్క్యూట్స్కి టచ్ అవుతుంది. అలాగే ఆక్సిజన్ అని, విండ్ అని, ఎయిర్ అని ఇలాంటి నేమ్స్ కలుస్తూ ఉండేసరికి కొన్ని స్టాక్స్ లో సోషల్ మీడియాలో అయితే ఇలా మీకు స్పెక్యులేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఐనాక్స్ ఎయిర్, ఐనాక్స్ విండ్ రెండు ఒకటే అనేలాగా. ఐనాక్స్ ఎయిర్ అనేది ఐనాక్స్ ఒక గ్రూప్ కంపెనీ. ఎలాగైతే మనకి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఐనాక్స్ గ్రూప్ కంపెనీస్. అంతేకాని ఐనాక్స్ విండ్, ఐనాక్స్ ఎయిర్, విండ్ ఎయిర్ రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా అని వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న బిజినెస్ వల్ల వీళ్ళకి ప్రాఫిట్స్ అయితే రావు. ఏ అప్డేట్ అయినా చూసిన వెంటనే వాటి రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం కాకుండా మీ ఓన్ గా కూడా డేటాని చూసి చెక్ చేసిన తర్వాత మాత్రం ఇటువంటి డెసిషన్ అయినా తీసుకోండి. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. 217 అరౌండ్ మీకు ఒక అప్డేట్ కనిపిస్తుంది టెలిగ్రామ్లో. ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ ప్రైస్ కూడా మీకు ఫాలో అవడం జరిగింది. వచ్చిన అప్డేట్, యూకేలో వీళ్ళ జేఎల్ఆర్ బిజినెస్ ఉంటుంది కదా, యూకే, యూఎస్, చైనాలో ఇక్కడ బిజినెస్ చేస్తుంటారు కదా టాటా మోటార్స్ వాళ్ళు, జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ బిజినెస్ని. అక్కడ వాళ్ళ బిజినెస్ని సస్పెండ్ చేశారనేలాగా మనకి అఫీషియల్గా కాదు, సోర్సెస్ దగ్గర నుంచి అయితే అప్డేట్ వస్తుంది. సో ప్రీవియస్గా ఆటో సెక్టార్లో ఈ సెమీ కండక్టర్ ఒక షార్టేజ్ ఉందనుకున్నాం కదా, కంప్యూటర్ చిప్ ఒక షార్టేజ్ ఉందనుకున్నాం కదా. సో ఆ షార్టేజ్ కారణంగా జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ వాళ్ళు యూకేలో ఉన్న వాళ్ళ బిజినెస్ని సస్పెండ్ చేశారని, మీన్స్ అక్కడ వాళ్ళ బిజినెస్ని కొంత టైం వరకు ఆపుతున్నారని ఎలాగైతే అప్డేట్స్ వస్తున్నాయి. మోస్ట్లీ ఈ షార్టేజ్ అనేది కొంత టైం వరకే ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్తో స్టాక్ ప్రైస్ ఎక్కువగా ఫాలో అవ్వలేదు. బట్ ఈ సెమీ కండక్టర్ షార్టేజ్ కేవలం టాటా మోటార్స్నే కాదు, ఇతర ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇన్వెంటరీ ఉంటుంది ఈ సెమీ కండక్టర్స్ రిలేటెడ్గా. సో ఇన్వెంటరీ అయ్యేలోపు మళ్ళీ సప్లై చైన్ అనేది ఎస్టాబ్లిష్ అయితే మళ్ళీ వీళ్ళకి ప్రొడక్షన్ అనేది యాజ్ యూజువల్ గా రన్ అవుతుంది. ఇఫ్ అలా కాకపోతే అది వీళ్ళ ప్రొడక్షన్ ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, జేపీ మోర్గన్ వాళ్ళు అరబిందో ఫార్మా రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మార్కెట్లో లిస్ట్ అయిన గ్లాండ్ ఫార్మా వాల్యుయేషన్స్ని తీసుకొని గ్లాండ్ ఫార్మా ఇంజెక్టబుల్స్ రిలేటెడ్గా ఉంటుంది. అరబిందో ఫార్మా ఇంజెక్టబుల్స్తో కంపేర్ చేస్తూ గ్లాండ్ ఫార్మా వాల్యుయేషన్, అరబిందో ఫార్మా వాల్యుయేషన్స్, ఈవెన్ అరబిందో ఫార్మా వాల్యుయేషన్స్ని కొంత డిస్కౌంట్లో తీసుకుంటూ, బికాస్ వీళ్ళకి యూఎస్ఎఫ్డిఏ రిలేటెడ్గా కొన్ని నెగిటివ్ కన్సర్న్స్ ఉన్నాయి, గ్లాండ్ ఫార్మా వాళ్ళకి అవి లేవు. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ అరబిందో ఫార్మా ఒక బిజినెస్ ని చాలా తక్కువగా మార్కెట్ వాల్యూ చేసి ప్రెసెంట్ ట్రేడ్ చేస్తూ ఉంది. అరబిందో ఫార్మా ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ చీప్ గా ఉంది. సో ఇక్కడ నుంచి అరబిందో ఫార్మా 1100 వరకు రీచ్ అవడానికి, నెక్స్ట్ 12 months లో రీచ్ అవడానికి పాసిబిలిటీ ఉందని, ప్రీవియస్ గా ఇచ్చిన వాళ్ళ 1050 టార్గెట్ ని 1100 కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి, ఫైజర్ వాళ్ళు అరబిందో ఫార్మా వాళ్ళతో టైఅప్ అవ్వబోతున్నారని, ఫైజర్ వ్యాక్సిన్ రిలేటెడ్ గా అరబిందో ఫార్మా వాళ్ళతో ఒక అగ్రిమెంట్ కి రాబోతున్నారనేలాగా సోర్సెస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇది అఫీషియల్ గా వచ్చిన అప్డేట్ అయితే కాదు, ఫైజర్ అలాగే అరబిందో ఫార్మా రిలేటెడ్ గా డీల్ జరగబోతుందని. సో ఇది కూడా సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్నదే. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, వ్యాక్సిన్ ఒక మెయిన్ ఇన్నోవేటర్ ఎవరైతే వ్యాక్సిన్ ని తయారు చేస్తూ ఉంటారో, క్లినికల్ ట్రయల్స్ చేసి దాని రిలేటెడ్ గా పేటెంట్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళ రిలేటెడ్ గా కాంట్రాక్ట్ పొందిన లైక్ డాక్టర్ రెడ్డిస్ కానీ, గ్లాండ్ ఫార్మా కానీ, ఈవెన్ ఇప్పుడు అరబిందో ఫార్మా కానీ వీళ్ళకి కాంట్రాక్ట్స్ ఇస్తారు, మీరు ఇన్ని డోసెస్ ని తయారు చేయండి అని. ఈవెన్ వాళ్ళు అలా సెల్ చేస్తుంటే కూడా ఇక్కడ మీరు గమనిస్తే ఈ డాక్టర్ రెడ్డిస్ కానీ, అరబిందో ఫార్మా వాళ్ళు కానీ రాయల్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మెయిన్ ఎవరైతే దానికి తయారు చేస్తారో వాళ్ళకి రాయల్టీ పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే క్యాడిలా హెల్త్ కేర్ వాళ్ళు వాళ్ళ ఓన్గానే వ్యాక్సిన్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి, ఇఫ్ వాళ్ళు సక్సెస్ఫుల్గా వ్యాక్సిన్ డెవలప్ చేసి, అండ్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అది ఎర్లీ జూన్ ఆర్ ఎండ్ ఆఫ్ ద జూన్కి వస్తుందని, మంచి సక్సెస్ రేట్తో బై ఎండ్ ఆఫ్ ద జూన్ కానీ వీళ్ళు మార్కెట్లో ఆ వ్యాక్సిన్ని లాంచ్ చేయగలిగితే, ఆ వ్యాక్సిన్ వీళ్ళదే కాబట్టి వీళ్ళు రాయల్టీ ఎవరికి పే చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దాని రిలేటెడ్గా పర్సంటేజ్ ఆఫ్ మార్జిన్ క్యాడిలా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది.
సో వ్యాక్సిన్ రిలేటెడ్గా ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో క్యాడిలా వాళ్ళకి ఎక్కువగా గెయిన్ ఉంటుందని సిఎల్ఎస్ఏ వాళ్ళైతే వాళ్ళ రిపోర్ట్లో అప్డేట్ చేస్తున్నారు. బట్ చూడాలి క్యాడిలా వాళ్ళు దాన్ని ఎప్పటికి తీసుకొస్తారనేది, ఏ పాయింట్లో మార్కెట్లో ఎంటర్ అయ్యారనేది కూడా ఇంపార్టెంటే. ఈ లోపు మల్టిపుల్ వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చి వాటి రిలేటెడ్గానే బిజినెస్, మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ జరిగిపోతూ ఉంటే, వీళ్ళు ఒకవేళ లేట్గా మార్కెట్లోకి ఎంటర్ అయితే మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళే క్యాప్చర్ చేస్తుంటారు. కాబట్టి ఇఫ్ అన్ని కరెక్ట్గా ఉండి వీళ్ళు బెటర్ టైంలో కానీ మార్కెట్లో కానీ వాళ్ళ ప్రొడక్ట్ని తీసుకురాగలిగితే, వ్యాక్సిన్ని తీసుకురాగలిగితే దాన్ని అది క్యాడిలా రిలేటెడ్గా ఒక టర్న్ అరౌండ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్కైల్ అమైన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని మార్చ్ 2021 అరౌండ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దాని రిలేటెడ్ గా రికార్డ్ డేట్ ని ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు. మే 12th లోపు ఎవరి డీమ్యాట్ అకౌంట్స్ లో అయితే షేర్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ స్టాక్ స్ప్లిట్ కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో స్టాక్ స్ప్లిట్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ మన డీమ్యాట్ అకౌంట్ లో పెరుగుతాయి అండ్ స్టాక్ ప్రైస్ రెలెవెంట్ గా తగ్గిపోతుంది. సో మ్యాచ్ చేస్తే ప్రీవియస్ గా ఉన్న వాల్యూ ఉంటుంది, మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఉంటుంది. కాకపోతే స్టాక్ ప్రైస్ చిన్నదవుతుంది కాబట్టి రీటైలర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారనే ఒక ఒపీనియన్తో స్టాక్ ప్రైస్ లో మనకి పాజిటివిటీ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ప్రీవియస్ గా జరిగిన స్టాక్ స్ప్లిట్స్ కానీ బోనస్ కానీ ఎవరైనా గమనిస్తూ ఉంటే, ఇలా అనౌన్స్మెంట్స్ కానీ రికార్డ్ డేట్స్ కానీ ఇలా అప్డేట్ చేస్తున్నప్పుడు స్టాక్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. బట్ వన్స్ ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేవలం వీటి కోసం ఎవరైతే ఎంటర్ అయింటారో వాళ్ళు వీటిలో ప్రాఫిట్ బుకింగ్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. కాబట్టి లాంగ్ టర్మ్ కే హోల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు అసలు వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి ఆలోచించే వాళ్ళు మాత్రం ఆఫ్టర్ స్టాక్ స్ప్లిట్, ఆఫ్టర్ బోనస్ కూడా గెయిన్స్ ఉంటాయి అనుకుంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉంటుందని ప్రీవియస్ గా మార్కెట్ లో జరిగిన కార్పొరేట్ యాక్షన్స్ ద్వారా గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవాళ షుగర్ స్టాక్స్ ని గమనించారా? మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ కానీ ఈవెన్ ఎల్టీ ఫుడ్స్ కూడా, దావత్ రైస్ బ్రాండ్ ఉంటుందా, ఎల్టీ ఫుడ్స్ వాళ్ళదే. వీళ్ళ రిలేటెడ్ గా ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్పోర్ట్ డేటాని ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. నాన్ బాస్మతి సెగ్మెంట్ లో 132% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ కనిపించిందని చెప్తున్నారు. సో ఈ స్పేస్ లో లిస్టెడ్ కంపెనీ ఎల్టీ ఫుడ్స్ కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ యాక్టివిటీ కనిపించింది. ఈవెన్ ఇండియా ఒక షుగర్ ఎక్స్పోర్ట్స్ కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 39.64% దగ్గరగా గ్రో అయ్యి అంటున్నారు. ఇలా రైస్ అలాగే షుగర్ రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్స్ తో ఆ కంపెనీస్, ఆ రెస్పెక్టెడ్ కంపెనీస్ మనకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వడాఫోన్ వాళ్ళు పెన్షన్ ఫండ్స్ దగ్గర నుంచి మనీని రైజ్ చేయబోతున్నారని, సో తద్వారా ఇండియాలో ఉన్న వాళ్ళ బిజినెస్ ని సస్టైన్ చేసుకోవాలనుకుంటున్నారన్నట్టు మనీ కంట్రోల్ అప్డేట్ చేస్తున్నాను, ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో వడాఫోన్ వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, ప్రీవియస్ గా కూడా చాలాసార్లు చెప్తున్నారు ఫండ్స్ ని రైజ్ చేయాలనుకుంటున్నారని. ఈవెన్ ఫారెన్ లో ఉన్న కొన్ని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా వీళ్ళ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు రెడీ అయ్యారని ఫైనల్ స్టేజెస్ ఉందని కూడా అప్డేట్స్ వస్తున్నాయి. బట్ ఫైనల్ అప్డేట్ అయితే ఇంకా మార్కెట్లోకి అయితే ఫ్లో అవ్వట్లేదు. నెక్స్ట్ ఇండియా బుల్స్ గురించి మాట్లాడుకోవాలి. పాయింట్ ఆఫ్ టైంలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు నిన్న మనకు ఒక అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళు హెచ్డిఎఫ్సి వాళ్ళతో పార్ట్నర్ అయ్యారని చెప్తున్నారు. సో హెచ్డిఎఫ్సి వాళ్ళతో పార్ట్నర్షిప్ ఎలా ఉందంటే, ఫర్దర్గా వీళ్ళు ఇచ్చే హోమ్ లోన్స్ లో 20% దగ్గరగా ఫైనాన్స్ అనేది వీళ్ళు చేస్తారంటున్నారు. ఆ హోమ్ లోన్ ని 80% దగ్గరగా ఫైనాన్సింగ్ అనేది హెచ్డిఎఫ్సి వాళ్ళు చేస్తారంటున్నారు. ఫైనాన్సింగ్ రిలేటెడ్ గా హెచ్డిఎఫ్సి దగ్గర నుంచి హెల్ప్ దొరుకుతుంది, బట్ ఆ లోన్ రిలేటెడ్ గా సర్వీస్ అనేది వీళ్ళే కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తారంటున్నారు. సో అది వీళ్ళ మీద స్ట్రెస్ తగ్గిస్తూ కొంత నెంబర్స్ ని ఇంప్రూవ్ చేసుకునేందుకు, రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా ఇంప్రూవ్ అయ్యేందుకు పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇంట్రాడే సెషన్స్ లో ఇలా హెచ్డిఎఫ్సి వాళ్ళతో పార్ట్నర్ అవుతున్నాం, ఇస్తున్న లోన్స్ లో వాళ్ళు 80%, మేము 20% ప్రొవైడ్ చేసి లోన్ బుక్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నామని అప్డేట్ చేసేసరికి స్టాక్ ప్రైస్ నియర్లీ 10% దగ్గర వరకు ర్యాలీ అవడం జరిగింది. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు ప్రీవియస్ క్వార్టర్ తో పోల్చిన, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో పోల్చిన బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇక్కడ మీరు గమనిస్తే లాస్ట్ క్వార్టర్ తో పోల్చిన, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో పోల్చిన మీకు రెవెన్యూలో స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 127 crores దగ్గరగా లాస్ ని పోస్ట్ చేస్తే లాస్ట్ క్వార్టర్ లో 9 crores దగ్గరగా ప్రాఫిట్ ని పోస్ట్ చేశారు. బట్ ఇప్పుడు 34.74 crore ప్రాఫిట్ ని పోస్ట్ చేశారు. సో టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ ఈవెన్ ఆపరేటింగ్ సైడ్ కూడా మనకి సిగ్నిఫికెంట్ గా జంప్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు టెలికాం రిలేటెడ్ ఇండస్ట్రీకి వీళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. టెలికాం అనే కాదు, బ్రాడ్బ్యాండ్ వాళ్ళకి కూడా, ఆప్టికల్ ఫైబర్స్, ఈ డేటా నెట్వర్కింగ్ వీటి రిలేటెడ్ గా వీళ్ళు ఎక్కువగా బిజినెస్ ని చేస్తుంటారు. సో ఎంటైర్ వీళ్ళ నెంబర్స్ పాజిటివ్ గా ఉండడంతో స్టాక్ ప్రైస్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఈవెన్ తేజస్ అనే కాదు, టాటా స్టీల్ కి సంబంధించిన సబ్సిడరీస్ ఉన్నాయి కదా, లైక్ టాటా స్టీల్, బిఎస్ఎల్ కానీ, టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ కానీ, వాళ్ళు కూడా వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తూ వాళ్ళ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ లో గ్రోత్ ని చూపిస్తూ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న డెట్ ని తగ్గించుకుంటూ ఉండేసరికి అవి టాటా స్టీల్ కి సంబంధించిన సబ్సిడరీస్ అవుతుండేసరికి, సో టాటా స్టీల్ కి సంబంధించిన సబ్సిడరీస్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తుంటే మెయిన్ పేరెంట్ కంపెనీని టాటా స్టీల్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇంట్రాడే సెషన్స్ లో మీకు టాటా స్టీల్ లో కూడా ర్యాలీ అయితే కనిపించింది. వీళ్ళనే కాదు, ఫిలాటెక్స్ వాళ్ళు కూడా, ఇది ఒక టెక్స్టైల్ ప్రొడక్షన్ కంపెనీ. వీళ్ళ రిలేటెడ్ గా కూడా మీరు నెంబర్స్ ని గమనిస్తే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈసారి వీళ్ళ క్వార్టర్ నెంబర్స్ మీకు బెటర్ గా కనిపిస్తాయి. మీరు గమనిస్తే టీవీ 18 బ్రాడ్కాస్ట్ కానీ, నెట్వర్క్ 18 కానీ ఇంట్రాడే సెషన్స్ లో స్ట్రాంగ్ గా గ్రో అవడం జరిగింది, స్ట్రాంగ్ గా ఇంక్రీజ్ అవడం జరిగింది. బట్ వెరాస్ డెన్ నెట్వర్క్స్ కానీ అలాగే హాత్వే కేబుల్స్ కానీ ఇంట్రాడే సెషన్స్ లో నెగిటివ్ గా మూవ్ అవడం జరిగింది. వీటన్నిటి రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఫస్ట్ ఎందుకని డెన్ నెట్వర్క్స్ అలాగే హాత్వే కేబుల్స్ నెగిటివ్ సైడ్ మూవ్ అయ్యాయి అనేది మాట్లాడుకుంటే, ప్రీవియస్ గా నెట్వర్క్ 18 వాళ్ళు ఈ డెన్ నెట్వర్క్స్ ని కానీ, హాత్వే కేబుల్స్ ని కానీ, నెట్వర్క్ 18 కానీ, మీడియా 18 కానీ వీటన్నిటిని కూడా మర్జ్ చేయాలనుకుంటున్నారు, ఒక కంపెనీగా తీసుకురావాలనుకుంటున్నారని ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో డెన్ నెట్వర్క్స్ కి అలాగే హాత్వే కేబుల్స్ కి అడ్వాంటేజ్ ఉంటుందనేలాగా మనకి డేటా అయితే కనిపించింది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది మెజర్ చేయాలనుకోవట్లేదని అప్డేట్ చేయడం జరిగింది. దీంతో ఈ మెజర్ జరిగితే అడ్వాంటేజ్ అయితే ఉంటుందని ప్రీవియస్ గా రియాక్ట్ అయ్యాయో
ఇలా జరగట్లేదనేసరికి వీటిల్లో మనకి నెగిటివ్ సైడ్ అయితే స్టాక్ ప్రైస్ మూవ్ అయింది. బట్ వెరాజ్ నెట్వర్క్ 18 కానీ టీవీ18 బ్రాడ్కాస్ట్ కానీ వీళ్ళ రిజల్ట్స్ రిలేటెడ్ గా డేటాని అయితే పోస్ట్ చేయడం జరిగింది. అవి స్ట్రాంగ్ గా ఉన్నాయి. నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి మూవ్ అండ్ టాప్ సైడ్ సిగ్నిఫికెంట్ గా ర్యాలీ అవుతూ ఈ రెసిస్టెన్స్ కంటే కొంత బిలోలో క్లోజ్ అయింది. నియర్లీ 14,425 అరౌండ్ అయితే హైయెస్ట్ మేక్ చేసి 14,400 అరౌండ్ అయితే క్లోజ్ అయింది. సో స్టిల్ ఈ లెవెల్ కంటే బిలోనే ఉంది కాబట్టి ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే ఈ లెవెల్స్ నేను ఇంపార్టెంట్ లెవెల్స్ గా గమనిస్తున్నాను. సిమిలర్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా, అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ మేక్ చేసిన హై 31,834, అక్కడి నుంచి కొంత కరెక్ట్ అయి 31,780 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరే క్లోజ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే ఈ లెవెల్స్ నేను గమనిస్తున్నాను. ఇఫ్ అలా కాకుండా గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగి ఈ లెవెల్స్ బ్రేక్ అయి టాప్ సైడ్ కి మూవ్ అయితే దెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ లెవెల్స్ గా గమనిస్తున్నాను. నిఫ్టీ సపోర్ట్ 14,450 అండ్ రెసిస్టెన్స్ 14,560. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 31,540 అండ్ రెసిస్టెన్స్ 32,380. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ ని గమనిద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ఇక్కడ మీరు గమనిస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అవుతుంటే 14,800 దగ్గర, ఇంట్రాడేలో 11,858 అండ్ ఓవరాల్ గా 32,657 ఓవరాల్ గా కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి 14,800 మనకి ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే ఒక ఇంపార్టెంట్ లెవెల్ గా అయితే కనిపిస్తుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి మూవ్ అయితే సిమిలర్ టైప్ ఆఫ్ డేటా మనకి 14,200 దగ్గర కనిపిస్తుంది. సో 12,000 ఇంట్రాడే, ఓవరాల్ గా 37,000 మనకి 14,200 దగ్గర బిల్డ్ అవుతుంది. కాబట్టి డౌన్ సైడ్ 14,200, టాప్ సైడ్ 14,800. ఈ 600 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ ఉండడానికి ఈ మంత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఆప్షన్ చైన్లో డేటా అయితే కనిపిస్తుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.